తెలుసుకొని మేము ప్రభు నాయన విడుదల పొంది మరి అనేకుల విడుదల కొరకు ప్రార్థన చేయనట్టుగా సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నా స్వామి. ఈ చివరి కోరికలో కూడా మరి కొంత నీ సందేశాన్ని ప్రభు మేము విని ప్రభు మరి నీ ఆశీర్వాదాలతో సంతోషంతో నీ విడుదల పేరుకై ప్రభు నాయన నిన్ను ప్రభు నాయన స్తుతిస్తూ మేము ఇక్కడి నుంచి వెళ్ళినట్టుగా దర్శించమని చదివిన వాక్య భాగాన్ని నీకు అప్పగిస్తున్నాం. దాసుడు అల్పుడు ప్రభా శుద్ధి చేసి నీ కృప చేత బలపరచండి. మరి అనేకమైన విషయాలకు మేము విడుదల పొందినట్లుగా నీ ప్రవక్త ద్వారా మాతో ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉన్నావు, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నావు. మేము క్రీస్తు సారూప్యంలోనికి వచ్చినంత వరకు మాకు ఎన్నో విషయాలలో నాయన విడుదల విమోచన దిద్దుబాటు అనేది మాకు అవసరమై ఉన్నది. అలాగూ ప్రభా నీ ఉద్దేశము నెరవేర్చబడి కొరకై మమ్మల్ని దర్శించమని అయా మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. ఈ పవిత్రమైన కార్యాన్ని భంగపరచడానికి కొంచెం చీకటి శక్తులు వేస్తున్నావు, బంధిస్తున్నాం. మీరు బంధించండి. అలాగే ప్రభు పరిశుద్ధాత్మ దేవ మా వల్లనే కూడుకున్న వారికి నీ సహాయం అందించండి. మీరే మహిమ పొందమని మా ప్రభు అయిన యేసునామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడింది. ప్రియులారా, ఈ హెబ్రీ పత్రిక అంతా కూడా మనము ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఉంచవలసినటువంటి విశ్వాసమును కూర్చిన మాట్లాడుతున్న ఒక విస్తారమైనటువంటి అతి పెద్ద పత్రిక హెబ్రీ పత్రిక. అది హెబ్రీ పత్రిక అన్నాడు, హెబ్రీ గ్రంథం పెట్టుకున్నాను. 13 అధ్యాయాలు, పెద్ద పెద్ద అధ్యాయాలు ఉన్నాయి. మనం ఈ 13 అధ్యాయాలు అంతా క్రోడీకరించి చూసుకుంటే మనకు విశ్వాసమును గురించి అందులో ప్రభు అయిన యేసు క్రీస్తునందు మనం ఉంచవలసిన విశ్వాసమును గురించి మనకు తెలియపరిచే పత్రిక. ఈ పత్రికలోనే మనకు విశ్వాసం యొక్క నిర్వచనాన్ని కూడా పౌలు తెలియపరిచాడు. 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వారి యొక్క నిజస్వరూపమును నేను చదువుతున్నాను కదా, నామ ఉందా నాగండి మిమ్మల్ని చదవని అంటారు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వరకు రుజువునై ఉన్నది. విశ్వాసం యొక్క నిరీక్షణలో 2 అంతస్తులు. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం ఏంట్రా అంటే నా విశ్వాసమే అంటాడు. మాట విశ్వసిస్తున్నాడంటే ఒక వ్యక్తి విశ్వసిస్తున్నాడంటే ఆ వ్యక్తి దగ్గర ఏముందని అర్థం? విశ్వాసం ఉందా? విశ్వాసం అతని దగ్గర ఉందని చెప్తున్నాం. ఒక వ్యక్తి విశ్వసిస్తున్నాడంటే అతని దగ్గర ఏముంది? నిజస్వరూపం ఒకటి ఉందన్నమాట. ఒక నిజస్వరూపాన్ని చూస్తా, ఆ చూస్తున్న నిజస్వరూపం కొరకు నిరీక్షిస్తా. ఏమున్నది? నిరీక్షణ ఉందా? నిజస్వరూపమా? నిజస్వరూపం ఒకటి ఉంది కాబట్టి నిరీక్షణ ఉంది. నిజస్వరూపం లేకపోతే నిరీక్షణ అనేది కొంతమంది నిరీక్షించలేరు. ఏంటో ఈ సమస్యలు వేసాయి, ఎప్పుడు వస్తాడో అంటే ఈ సమస్యల కోసం త్వరగా రావాలి. నిరీక్షించాలంటే కళ్ళ ముందు ఒకటి ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని గంటలు నిరీక్షిస్తారు?
ఏంటి? ఎన్ని గంటలు నిరీక్షిస్తారు? అదే ముగించేంత వరకు వెళ్ళే ఎప్పుడు ముగిస్తాం? నిరీక్షించేంత వరకు. టైం చెప్పుకున్నా 6 నుంచి 9 వరకు. 6 తిరగబడితే 9, మళ్ళీ 9 తిరగబడేంత వరకు అంటే 9 తిరగడం వరకు మా మీద అని చెప్పి 6 వరకు మళ్ళీ ఉంటావా? 6 to 6 అని చెప్పేవారు నువ్వు, 6 to 9 అన్నావుగా అంటాం. మనం ఎంతవరకు నిరీక్షిస్తాం? ఇప్పుడు నేను బైబిల్ స్టడీ ఇలాగే చేస్తున్నానంటే మీకు అలాగే ప్రశ్న ఇస్తాను కదా, మీరు అలాగే బైబిల్ స్టడీ చేసుకోవాలి. ఎంతవరకు నిరీక్షిస్తాం? టైం పెట్టుకున్నామండి. ఏంటో మీరు మీ తలకాయ 9 వరకు నిరీక్షిస్తాం కదా. ఒక్క 10 నిమిషాలు, పావు గంట మనకు గ్రేస్ పీరియడ్ ఉంది, పర్లేదు. అదైతే ఎలాగుంటుంది? ఏంటి నిజస్వరూపం నిజంగా బయటపడుతుంది. నిరీక్షించిన దాని నిజస్వరూపం కాదు, మన అసలు లోపల పాప పురుషుని యొక్క నిజస్వరూపం బయటపడుతుంది. 9 వరకు నిరీక్ష. 9 దానికి మన ముందు ఉందా లేదా? ఉంది లేదా? అది నిజస్వరూపం. ఆ 9 కొరకు అలా వెయిట్ చేసేస్తారు. మైండ్ సెట్ అయిపోయింది కదా 9 వరకు. 9 దాటి ఎలాగెళ్తా 5 నిమిషాలే, 10 నిమిషాలు ముగించడం లేదా 9 అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళాలి, దూరంగా వెళ్ళాను, అది ఆకలేస్తున్న ఉపవాసం ఉన్నాను, ఎన్నెన్నో గంటలు మోగుతా ఉంటాయి. ఎందుకని? నిజస్వరూపాన్ని బట్టి. అలాగే ఎన్నో విషయాలు. అబ్రహాం ముందేమో కుమారుడు కూడా ఉన్నాడు, సంతానం, ఆకాశ నక్షత్రాల సంతానం. కుమారుడు పేరు పెట్టేశాడు దేవుడు ఇస్సాకు. వాడు ఉన్నాడు, వాడు ఆడుకుంటున్నాడు, పెట్టుకుంటున్నాడు అబ్రహాం. అదే అలాగే ఒక్కొక్కరికి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు, ఆ వాగ్దానాలను బట్టి వాళ్ళకు ఒక నిజ స్వరూపాలు ఉన్నాయి. ఆ కళ్ళ ముందు ఆ నిజ స్వరూపాలు ఉన్నాయి కాబట్టి నిరీక్షిస్తా ఉంటారు. మనకు ఉండదు. నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నాకు ఒక నిజ స్వరూపం వ్యవసాయం ముందు నిజ స్వరూపం ఏంటి? మనందరం కూడా తన సారూప్యంలోనికి మార్చబడే ఒక నిజ స్వరూపం ఆయన ముందు. ఆయన అంటూ మనం సంపూర్ణులు తులసి పత్రిక చదువు. కాబట్టి మరి యేసయ్యకి మనకు ఒక నిజస్వరూపం ఉండడం అనేది విశ్వాసం. విశ్వాసమే లేకపోతే నిజస్వరూపం అనేది ఇక ఉండదు. నిజస్వరూపం అనేది లేకపోతే నిరీక్షనే లేదు. అంచేత విశ్వసించు వానికి నిరీక్షించినట్టు ఒక స్వరూపం అనేది ముందు కొన్ని తీరాల్సి అన్ని చెప్పారు. అది నిర్వచనంలో ఒక ముక్క చెప్పి అదంతా రాస్తారు. అలాగే నిర్వచనంలో ఇంకొక ముక్క చెప్పి ఇంకొక స్టెప్ అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. ఏంట్రా దేవుడు ఉన్నాడు అట్లా దేవుడు ఉన్నాడు అన్నానికి రుజువేంటి అంటే నా విశ్వాసమే రుజువు. ఎవరో వస్తాడు అన్నిసార్లు ఏంట్రా రుజువేంటి చెప్పు అంటే నేను వెయిట్ చేస్తున్నాను కదా. అదే ఒకడు వస్తాడు అన్నానికి రుజువు అని మనం చెప్తాం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. రుజువు కంటికి కనబడని ప్రపంచం మనకు పరలోకం కదా. అది ఉండడానికి గ్యారంటీ ఏంటి? అది ఉండడానికి గ్యారంటీ ఏంటి? అదృశ్యమైనవి ఉన్నది పరలోకం ఉందని గ్యారంటీ ఏంటి?
మన విశ్వాసం మాట, మన విశ్వాసం ఏదా ఈ లోకంలో కట్టుకోది, ఇల్లు కట్టుకోలేదే. అబ్రహాం అంటే అబ్రహాం ఏమంటాడు, దేవునికి దేవుడు దానికి ఇదేంటంటే ఈ ఉన్న ఊరు పర్మనెంట్ గా వెళ్ళిపోతాం. మా ఊరు నుంచి ఈ ఊరు వచ్చానా, అలాగే ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళిపోతాం. అది మీకు తెలియడానికి చెప్తున్నా. నేను పుట్టినోడు ఉంటే ఇక్కడికి వచ్చి పెరిగిన ఊరు, అలాగే ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. అసలు ఊరు అక్కడ ఇది కాదు. ఒకవేళ మీరు అడిగితే మీరు జైంట్స్ లాగా పుట్టడానికి కారణమైనటువంటి దేవదూతలను అడగండి. వాళ్ళు వచ్చారు కదా అని అడిగాను. వాళ్ళు ఏమన్నారు, అక్కడి నుంచి వచ్చామన్నారు. అక్కడి నుంచి వచ్చారు కదా, వాళ్ళు ఎదవలు కాదు, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు. నేను మంచోడు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి ఉన్నాయా లేదా అడుగుతా, ఉన్నాయన్నా మరి ఇంకే అక్కడికి వెళ్ళిపోయి దేవుడు అక్కడ తర్వాత వెళ్తే నా తండ్రి పర్మనెంట్ ఇల్లు కడతా ఉంటే ఎక్కడ ఇల్లు కట్టుకోగా టైం వేస్తే ఆ ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఎంతమంది కట్టాలి? ఒక అబ్రహాంకైనా ఆ పని వాళ్ళు ఉన్నారు. అది సార్ మాకు పాలింగ్ కట్టియండి అంటారు మాట. అలాంటిది ఏమి లేదురా, ఎవరు కూడా వేసుకోండి, ఎప్పుడు ఎక్కడికి తాగుతాం మనకే తెలియదు. అబ్రహాము నమ్మకం, విశ్వాసం అది అక్కడ ఉందంటే ఇక్కడ ఇల్లు కట్టడం లేదు. నేను అలాగే విశ్వసించు వాని మనస్సు ఎలాగుంటది, ఇక్కడ ఒక ఇల్లు కట్టుకున్నా కూడా దీని మీద మైండ్ ఉండదు, దాని మీద ఉంటుంది మైండ్. నేను రక్షణ పొందగానే నా ఫ్రెండ్స్, క్రిస్టియన్ ఫ్రెండ్స్, చూడండి పాస్ గారు, చూడండి బ్రదర్ ఎంత అది ఇల్లు కట్టుకున్నారు. మా నాన్నగారు కూడా అది, మా నాన్నగారు నేను వెళ్తా ఉంటాను, ఇల్లు కట్టించుకుంటాను అని అంటే నేను ఆత్మీయ తర్వాత పైకి చూసుకుంటుండేవాడిని. మాట ఎవరేమని మా నాన్నగారు నా ఫ్రెండ్స్ ఏమో ఎంత ఇల్లులు అంటున్నారు. నా పరలోకానికి మనకు తగినట్టుగా నాకు ఇల్లు కడుతున్నాడు ఎంత జరగడానికే ఒక యోగం సరిపోతుందేమో, అలా ఇల్లు కడుతున్నాడు కదా. రక్షణ తొలగినాళ్ళు బోధలు గీతలు ఇంకేం అప్పుడు లేవు, అప్పుడులోనే అలాగా. మరి ఇప్పుడు సంచారం, అక్కడ శ్వాసంతో సంచారం. కాబట్టి ఎవరైనా ఇల్లు కట్టుకుంటారని మనం కట్టుకోవాలండి అని అంటే మనకి మజా టిక్కు కాదు. సొంత మందిరం కట్టండి అని అంటుంటారు. మరి సొంత మందిరం కడుతున్నాను అన్న ఆ పెద్దనాన్న గారు అబ్బాయి అడిగాడు, సొంత చర్చ ఉందంటే ఆ సొంత చర్చ ఎన్ని ఉన్నాయి ఏంటి, ప్రస్తుతానికి ఒక 10 ఉన్నాయి. ఓ 10 కట్టించావా, ఫారెన్ ఫండ్ వస్తుందా, దానికి ఫారెన్ ఫండ్ ఎందుకు రాబడి ఎక్కువ ఉంటుంది. మరి అంటే వాళ్ళ దగ్గర మనం అయితే చులకన అయిపోవాలి, కట్టలేదండి అని అందరూ దిగి తిరిగి ఉంటారు అంటాడు. సొంత చర్చ అంటే మనమే కదా. ఇది రెంట్ అంటే ఇది రెంటే ఎలా ఓన్ అనుకున్నది రెంటే, రెంట్ అనుకున్నది కూడా వదిలేసి పోయేది రెంటే కదా. వదలకుండా ఉండేదే ఓన్. ఎక్కడ ఉండేది? టౌన్ లోనే. ఓన్కి ముందు టీ ఎడితే మాత్రం టౌన్ అవుతుంది కానీ ఓన్ అవుతుంది. అది ఓన్ టౌన్ కాకినాడ టౌన్. అక్కడ నా ఇల్లు ఉంది, నా ఉద్యోగం అక్కడ ఉంది, నాకు పెళ్ళి అక్కడ ఉంది, 2 పెళ్ళిళ్ళు. తీర్పు అనే పెళ్ళి ఒకటి ఉంది, ఏసైతే పెళ్ళి ఒకటి ఉంది. 1000 ఏళ్ళ పరిపాలనలో అద్దెకి తిప్పించే చాలా మంది అసెంబ్లీ అడిగితే ఆడదాన్ని చూడకుండా ఏదో అన్నారు. నేను వెళ్ళినప్పుడు ఏదో అన్నారు, మాస్టర్ ఏమో క్రిస్టియన్ ఏమో అన్నారు. ఉన్నప్పుడు 1000 ఏళ్ళ పరిపాలనకి
ఆడెవడే అతికివ్వకపోతే నంతంటే 5లో ఉన్నావు కదా నువ్వు. అప్పటికి కాకినాడ కాలంలో ఇక్కడ కాకపోతే నేను ఎక్కడైనా 1000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాడు అనుకోండి, ఇక్కడికి వచ్చి మాత్రం నేను అందరినీ ముందు ఏ ఈదులు తిరిగాను ఆ ఈదుల్లో ఒక్కొక్కరు పొందుతాను కొడుకు. మన మైందేమో అది మామూలుదే అనమాట. మనల్ని నాడు ఏమైనా మనకేమో మన చేతుల్లో కూడా కొడుతూ పొందడానికి రాలిపోతుంది, మనకు కొట్టడానికి చెయ్యడానికి. ఆ విశ్వాసంతో కూడా నేను ఉన్నాను, నాకు అప్పుడు చూసుకుందాం. మరి మన గురువు గారే అలా అంటుంటారు కదా, మరి గురువు తగ్గ శిష్యుల్లో ఉండదు. పగ తీర్చుకొని తిన మంచిది, అదే బియ్యండి మీరు. ఆ విశ్వాసంతో ఉన్నాను నేను. అలాగే ఎన్నో విషయాలు. కాబట్టి నిజస్వరూపం ఏమో నేను మన కళ్ళ ముందు ఉంది. ఎందుకంటే ఆ నిజస్వరూపం అసలు పరలోకంలో అబ్రహాం ముందేమో ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు దేవుడు కడుతున్నాడని పైన ఒకటి. అక్కడ మనకి ఏమేమి ఉన్నాయో బైబుల్లో రాశాడు కదా, అవన్నీ మన కళ్ళ ముందు ఉండాలి, బైబుల్లో ఇవ్వడం కాదు. బైబుల్లో ఉన్నట్టు మాత్రమే విశ్వాసం నిరీక్షణ ఇవ్వడం ఉండవు, కళ్ళ ముందు ఉండాలి. 9 గంటలు ముగిస్తేనే 9కి మీ ముందు ఉండాలి, అలాగ అందరికీ ఉండాలి. ఒక్కడి విషయం కూడా నేను 9 గంటలు ముగించేస్తాను. అది ముగించిన 9 అయితే మనకి తిరిగిపోయింది అనుకోండి మీ కళ్ళ ముందు, అది తెల్లారు ఆరిపోద్ది. నేను 9 అనుకోండి నేను వెళ్ళిపోతున్నా, ఈ 6 అనుకుంటున్న అందరూ ఉండిపోతారు ఇక్కడ. అలాగే విశ్వాసంతో కూడా ఇంట్లో మనకేమో తోటకూర దొండకాయ వండారు అనుకోండి, మన విశ్వాసంతో కూడా మటన్ అని చెప్పేసి అలాగ విశ్వాసంతో చూసాం కదా, అంత ఏమైపోద్ది, కూరలన్నీ మారిపోయి ఎంత రుచిగా ఉందిరా, ఎంత బాగుండేది. అదే తోటకూర గడ్డిని అంత రుచిగా అంటాం, ఆ పక్కూర అనుకుంటుంది. మన విశ్వాసం అందే. అలాగే ప్రియులారా, విశ్వాసం యొక్క నిర్వచనంలో 2 ఘట్టాలు మనకి ఇక్కడ తెలియపరిచాడు. అప్పుడు ఆ భక్తుల యొక్క అనుభవాలను ఇక్కడ మనకు రాసి పెట్టారు. మెట్టుకు సారాంశం అంతా కలిపితే ఏంటి, ఈ పత్రిక యొక్క ఉద్దేశం మనం ప్రభువు మీద ఉంచవలసిన విశ్వాసము. మనకి పత్రిక తెలియపరుస్తూ చదివిన వాక్యాన్ని బట్టి మన విశ్వాసములో ఉన్న స్వాతంత్ర్యం మనకి చెప్తున్నమాట, లేదా స్వాతంత్ర్యముతో కూడిన విశ్వాసం. మన విశ్వాసంలో స్వాతంత్ర్యం ఉంది, అంతేకాని నేను చెప్పాక ఇలాగే చేయాలి అని అన్నిటికీ మక్కు పట్టేది విశ్వాసం కాదు. వాణి విశ్వాస పరిమాణము చెప్పున ఏమన్నాడు, పడిందా చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయము 1 విశ్వాస పరిమాణము ప్రకారము అన్నాడు కదా. ఏం పరిమాణం? పరిమాణం అంటే ఏంటి? పరిణామం అంటే డార్విన్ కనుక్కున్నాడు, పరిమాణ సిద్ధాంతం పరిణామ సిద్ధాంతం. పరిమాణం ఏది ఇచ్చాది, నిర్వచనాలు ఇంకా ఇచ్చారు మారిపోతుంది కదా. పరిమాణం అంటే సైజ్, పరిణామం అంటే రిజల్ట్ మాట. రిజల్ట్ అంటే నువ్వు దాని పరిణామం అనుభవిస్తావురా అంటుంటారు, అంటే దాని రిజల్ట్ మాట పరిణామం. అలాగూ డార్విన్ గారు ఏ సిద్ధాంతం కనుక్కున్నాడు, జీవ పరిణామం. అంటే దాని రిజల్ట్ ఏంటి? జీవ పరిణామ సిద్ధాంతం అన్నప్పుడు దాని రిజల్ట్ ఏంటి అంటే ఏకకణాంగ జీవి ఏమైందంటే అలాగా
బహుకాండాంగ జీవులుగా మారిపోయింది. అది అలాగా కోతులోంచి అతని మనిషి పరిణామం అయింది. రిజల్ట్ పరిణామమా పరిమాణమా? అక్కడ ఏమన్నాడు? పరిమాణము అంటే విశ్వాసం యొక్క సైజుని బట్టి ఏం చేయమన్నాడు? అది చేయమన్నాడు. అది చేయమని. కొంతమంది విశ్వాసం చాలా పెద్దది, ఎక్కడైనా ఊరుకునొస్తే అంత తినేతో నేను అనుకుంటాడు మాట, చాలా తగ్గించుకోలేదు మాట. అటో ఇటో అయిపోతూ ఉంటుంది. అటు వాంతిలో విరోచనం అయిపోతుంది. ఎందుకు అలా తినేసావు అంటే రుచిగా ఉన్నాయి తినేసాను అంటున్నాడు. బాగా పొట్ట పెరిగిపోతుంది అంటాడు. పొట్ట పరిమాణం పెంచే బదులు మరి మీకు ముందు విశ్వాస పరిమాణం ఉండాలి కదా. సైజు చూసుకోవాలా. ఈ పొట్ట సైజు ఎంత ఉండాలో అనుకుంటున్నావు. కొంతమంది మరి పొట్ట అర్ధచంద్రగ్రహంలో ఉంటది కదా, పుటాకారం. అలాగనే కుంభాకార కటకం అంటారు కదా. కొంతమంది కుంభాకార కటకం అయి ఉంటుంది, కొంతమందికి పుటాకార కటకం, అర్ధచంద్ర రివర్స్ అన్నమాట. వాడికి కానీ ప్యాంట్ వేసాం అనుకోండి, ఏముంది ప్యాంట్ జారిపోతుంటది. వాడికి బెల్ట్ కాదు కదా, తాళ్ళు కట్టాల, అయినా కూడా లూజ్ అయిపోతుంది. అదే కుంభాకారం ఉన్నోడికి ప్యాంట్ బట్టలు సిరిగిపోతూ ఉంటాయి, పెట్టుకుంటూ ఉంటాయి, వీరికి సరిపోదు అన్నమాట. పొట్ట సైజుని బట్టి ఏం చేయాల? బట్ట కట్టాలి కదా. విశ్వాస పరిమాణం చెప్పున ఏం చేయమన్నాడు? విశ్వాస పరిమాణము చెప్పున తను ఎంచుకొని రాగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు, లేకపోతే తగిన రీతిలో తను ఎంచుకోవాలి అని అంటారు. ఎందుకు? స్వస్థ బుద్ధి అలా కావడానికి ఇదొక పద్ధతి మెయింటైన్. విశ్వాసం ఉంది, తగిన రీతిలో ఏం చేయాలి? తగిన రీతిలో ఎంచుకోవాలి కదా. అంటే ఇప్పుడు నీ ఉన్న విశ్వాసాన్ని బట్టి తగిన రీతిలో రక్షించుకోవాలి. కొంతమంది ఉపవాసాలు చేద్దాం, ముందే 40 దినాలు అంటారు. మరి బాబు నాకు భయం, వీళ్ళు ఉంటారా లేకపోతే నన్ను ఉండమంటారా? నేను అంటాను బాబు 40 ఎందుకు? ముందు 3 నుంచి మనం మొదలు పెడతాం. మనకి 3 ముచ్చట కదా, 3 దగ్గర మొదలు పెట్టు. 3 దగ్గరనుకో 7 దగ్గరికి రా, 7 దగ్గరనుకో 10 దగ్గరికి రా, 10 దగ్గరనుకో అప్పుడు ఒకేసారి నిచ్చెన ఎక్కియచ్చు. వైపొట్టు పరుగు ఇచ్చిన 21 దినాలకి అక్కడ నెగ్గానికి 40. ఆరోగ్యం బాగోదు కొంతమందికి ఏమో పరిస్థితులు బాగోవు, మరి కొంతమందికి అసలు ప్రార్థన పెద్దగా అలవాటే ఉండదు. వేస్తే కొట్టాలి, కొట్టే కుంభస్థలం కొట్టాలి, 6 కొట్టాలి అన్నట్టుగా 40కి వేస్తారు. మరి ఏకంగా వేసింది లంగర్ వేస్తారో లేకపోతే వాళ్ళు వేస్తారో మనకి తెలియదు. లంగర్ వేస్తే అక్కడ కాదు, అలాగే ఉంటుంది. వాళ్ళు వేసేస్తే కాబట్టి విశ్వాస పరిమాణం చెప్పున నువ్వు ఎంచుకోవాలి. ఏంటో నువ్వు అంటే రైట్ డ్రైవర్ బిషప్ అని అంటుంటాడు. నువ్వు అంటాను అంటే నీకు వాక్యానికి ఇచ్చినప్పుడు ఎవరు ఉండాలి? ఇక అక్కడ ఉన్నోడు ఏ పాస్టర్ ఎవరు మాట్లాడకుండా ఉండాలి. మరి అలా ఉండాలి. బాబు నీ సంగతి అమ్మాయి నీ సంగతి అంటే నేను సమర్పించుకోను, నేను అవుట్ రీచ్ కి నేను సమర్పించుకోను, ఒక్కడినైనా వెళ్ళిపోతాను నేను. సరే వెళ్ళరా అని శుభానికి వెళ్ళాను అంటే యవనస్తుతో వెళ్ళడు, సంఘంతో పాటు వెళ్ళడు, శుభానికి ఎక్కడికి వెళ్ళడు. వీడేమో వేరే రాష్ట్రం వెళ్ళిపోతాడు, వేరే దేశం. నేను ఎలా నమ్మాలి? చెప్పు. అందుకే అప్పుడప్పుడు అంటుంటాను, ఉప్పకే ఎగరలేనిది స్వర్గానికి ఆకాశానికి నిచ్చినేసేది. ముందు పుట్టిన అందుకోవాలి కదా, కనబడుతుందా అందుకోవాలి, కనబడదు అందుకో.
ముందు ఇక్కడ చేయకు చేయబాయ్. ఓకే, ఇక్కడ చెయ్యాలంటే అర్థం ఏంటో దర్శన అందరు బాగుండే పత్రిక తీసుకెళ్ళి ఇచ్చి వచ్చేది కాదు. ఇక్కడ సంఘ ప్రార్థనలు కోరుకోవాలి, సంఘంతో సమాధానంగా ఉండాలి, సంఘంతో పంపబడాలి. నువ్వు వెళ్ళి సువార్త గట్టిగా చెప్పి ఒకటి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉండాలి. మనకి అది లేకుండా మనం కానీ వెళ్తున్నామని కానీ మనం చెప్పలేదు. కొంతమంది స్వస్థతావాదం కలిగిన దైవజనాలు అంటారు. అంటే ఏదైనా స్వస్థపరిచేవాడు కదా. మా వాళ్ళు స్వస్థపరిచినట్టు అంటే వాడు స్వస్థత అవ్వదు. ఎంత అనుకున్నాడు? దేవుడు చేయడం సైతాన్ని కూడా చేయనివ్వడు. ఎందుకంటే దేవుడు కామన్ రావాలి కదా, వాడు అంత పర్ఫెక్ట్. స్వస్థత అవ్వలేదు అంటే నువ్వు విశ్వాసం వచ్చలేదని ఆయన మీద తోచేస్తాను. నీ చేస్తానని చెప్పి మరి ఎందుకు స్వస్థత వారం కలిగిన దైవజనం అన్నావు? ముందేమనాలా? తగిన రీతిలో విశ్వసించే వారికి ఏమి స్వస్థపరచడం వరం కలిగిన అని చెప్పారు కదా. అలా చెప్పారు. స్వస్థత అయిపోతే ఈడు వరము, అవ్వకపోతే వాడు విశ్వాసం, ఆడి మీద దోషం. అదేంటికని దాన్ని ఏమంటారు? విశ్వాస పరిమాణం చెప్పున దాన్ని ఎంచుకునేవాడు. ఎక్స్ట్రా ఎంచుకోకూడదన్నమాట. కొంచెం తక్కువ ఎంచుకున్నా ఎక్కువ పనులు చేసిన పర్లేదు, కానీ ఎక్కువ తీసుకొని చేయకపోతే కొంతమంది ముందే ప్రకటించేస్తారు. మన రోడ్డు గారు అప్పు తీర్మానం మనకి లక్షిస్తాను అనమాట. అందరూ సౌలభ్యంలో ఒక రేటి లక్షిస్తాను అనమాట. మాస్టర్ గారు లక్ష ఇవ్వాలని ఒక సొన్న తీసేయండి అంట. మరి ఏమయ్యా పేదల పలికి అంటే పరిస్థితి బాగోలేమంటారు. సరే 10,000 ఇవ్వాలి అనమాట. కొన్ని 4 రోజులు పోయినాక మాస్టర్ గారు ఇంకో సొన్న తీసేయండి. ఏదో మరి కలిగిన వారికి ధర్మం ఏం చేస్తాం. కొన్ని అదే 1000 అంటే 100 ఇచ్చేస్తారు. మరి ఎందుకు రక్షిస్తానన్నావు? 100 అని 1000, 1000 అని 10,000, 10,000 అని లక్షకెళ్తే బాగుంటుందా? లక్ష నుంచి దిగొచ్చే బాగుంటుంది ఏమైనా? హైకోర్టు పాలు పాము మింగేసినట్టు కిందకి దిగిపోయాడు. ఏం పాము మింగేసి అయితే 100కి దగ్గర దిగావు? కాబట్టి మనకు ఎటువంటి విశ్వాసం ఉందని చెప్పుకున్నాం. ఈ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదివిన 3వ వాక్యం ఎటువంటి విశ్వాసం మనకు తెలియపరుస్తుంది? స్వాతంత్ర్యంతో కూడిన విశ్వాసము. లేదా మన విశ్వాసములో స్వాతంత్ర్యం అనేది, లేదా చదివిన 3వ వాక్యంలో విశ్వాసములో స్వాతంత్ర్యం అన్నాడు. స్వాతంత్ర్యముతో కూడిన విశ్వాసము ఉన్నది. దానికి మనకి ఎన్నో ఉదాహరణలు బైబుల్లో. ఒకటి ఇది తినాలి, ఒకటి అది తినాలి అన్నాడు. తినట విషయంలో మనకి ఏమైనా ఒకే ఆహారం తినాలని అప్పుడు యూదులు తిన్నట్టుగా మనకి ఏమైనా ఇప్పుడు నిబంధన ఉందా? ఇప్పుడేమీ లేదు కదా. అసలు ఏమీ లేదా? ఇప్పుడు ఉందా లేదా? పౌలు ఏమన్నాడు? 14వ అధ్యాయం రోమా పత్రిక 5వ వచనం, ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిదని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినము ఎంచుతాడు. ఒకడు ఏం చేస్తాడు కదా, ఒక దినము కంటే మరి ఒక దినం. చాలా మంది శుక్రవారం ఉపవాసం ఉంటుంటారు మన క్రైస్తవులు. ఏమంటే యేసుప్రభువు సిలువ అయిపోతుంది. మరి నువ్వెప్పుడు సిలువ అయిపోతావు? శుక్రవారం వానికి మంచిది, అది చేస్తారు వాడు ఉంటుంది. వాడిని మనం ఏమన్నట్టు. నాకెప్పుడు వీలైతే నేను అప్పుడు ఉంటాను, నన్ను నువ్వు కూడా ఏమన్నట్టు. అంటే శుక్రవారం నాడు ఉపవాసం ఉంటే మంచిది అని వాడికి ఉంటుంది. అదే కొంతమంది పెళ్లి ముహూర్తాలు దీనారు మానవ చూస్తూ ఉంటారు లేదా. పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటది అని కొంతమంది పంతులను అక్కడ అడిగేసి, ఇక్కడ పంతులు ఉన్నాడు, ఇక్కడ
అటు పంతులు ఇటు తిరిగాడు, ఈ పంతులను అడగాలి. ఆ పంతులను అడిగేసి పాస్ట్ గారు ఈ డేట్ లో పెట్టుకుంటే బాగుంటుంది అని అన్నారండి ఎవరెవరో తిరిగారు. కానీ నాకు ఎప్పుడు ఎవడ అడిగినట్టు ఏం తెలియదు, అడిగారేమో నాకు కూడా తెలియదు, నేను పట్టించుకున్నాను. ఈ రోజు పెట్టుకుందాం అనుకుంటున్నా ఏంటంటే మా చుట్టాలు బంధువులు వస్తారంటే అప్పుడే అర్థమైపోతుంది వాళ్ళు పెట్టమన్నారు, అది వాళ్ళు అర్థం వస్తారు. సరే అన్నా ఎందుకని ఇంకా ఇక్కడే ఉన్నాడు, బేసిక్ ఎల్కేజీ దగ్గర ఉన్నాడు. మరి అదే రోజు పాస్టర్ కాకపోతే పాస్టర్ అయినా రావాలి, దిగి రావాలి, కానీ ఆ పంతులు చెప్పింది మాత్రం మారదు. దినాలు పట్టింపు మనకు ఉండొచ్చా? మనం ఎదిగామంటే ఆ పట్టింపు. కానీ పౌరులాగా ఏం చేయాలి? ఒకరిని రక్షణ క్షేమం కోసం మనం సరే ఒప్పుకున్నాం, అతను మనం ఏమైపోలేదు అని మనం దానికి గొడవ పెట్టుకోం కదా. దానికి నివారణ అవసరమా? మనకి విశ్రాంతి అవసరం, కానీ నివారణ అవసరమా? తిను అట్లాగా. ఇంకా ఏమన్నారంటే కొంతమంది 6వ వచనం, దినము లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే, లక్ష్య పెట్టని వాడు ఏంటి దినం ప్రభు కోసమే. 6వ వచనం, తినవాడు దేవునికి అది కాదు. కాబట్టి తినుట విషయంలో కూడా ఎలా విండమన్నాడు? ఏంటి ఒకటే తినాలని ఏమైనా ఉందా? అది ఇది అని ఏమీ లేదు కదా. ఎవరికి ఏది ఇష్టం అయితే అది తింటమే. కాబట్టి నువ్వు తినండి, వాడు తింటే వాడు తిన్నాడని నువ్వు తినకుండా ఉంటే వివాదం అనేది వద్దు. ఎందుకంటే ఎవరి విశ్వాసం వాళ్ళది. ఇటువంటి విషయాల్లో విశ్వాసమునకు స్వాతంత్ర్యం ఉన్నది. సిద్ధాంతపరమైన విశ్వాస విషయంలో స్వాతంత్ర్యం లేదు. నమ్మి తీరాలి, రక్త ప్రోక్షణం ఆవశ్యకం, నమ్మి బాప్తిసం పొందాలి. ఒకవేళ బాప్తిసం కూడా చిన్న స్వాతంత్రం. కానీ ఏసు కాకుండా ఇంకెవరినైనా నమ్ముతానంటే, ఏసు రక్తం కాకుండా ఇంకే రక్తాన్ని నమ్ముతానంటే అలా యేసు విషయంలో సిద్ధాంత విషయాల్లో ముందు నమ్ముట అనే దానికి దోష తప్పకుండా నమ్మి తీరాల్సిందే. బాప్తిసం నమ్ముతున్నా సార్, మరి తీసుకునే అవకాశం లేదు. అది తర్వాత నువ్వు నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నాను, సరే తీసుకోలేదు, అవకాశం లేదు కదా, పర్లేదు అని చెప్పేసి ప్రార్థన చేసి పంపించడం. అలాగూ మరి కొన్ని విషయాల్లో మన విశ్వాసానికి స్వాతంత్ర్యం ఉన్నది. ఆ స్వాతంత్ర్య విశ్వాసాన్ని మనం కలిగి ఆ విశ్వాసం చేత దేవునికి మహిమకరంగా దేవుని కార్యములు మనము జరిగించుకోవాలి అని మనకు ఈ పత్రిక 11వ అధ్యాయంలో ఆ మూలవాక్యంలో తెలియపరుస్తుంది. ఆ మూలవాక్యం ఏమన్నాడు మళ్ళీ చదవండి. చాలు చాలు. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొంద నల్లట. అంటే అన్ని ఇంగ్లీష్లోనా? పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే అంటే నీ ఇష్టమైనా. రెండింటి మధ్య ఎలుగుబడి ఉన్నాయి అనుకున్నాను నేను. వెడిలిపోయి క్రీస్తుతో పాటు ఉండాలంటాడు. అంతకంటే ముఖ్యంగా నీతో ఉండాల్సి వస్తున్నది అంట. నువ్వు అటు ఉంటావో ఇటు ఉంటావు చెప్పాయి, అదేంటంటే అటు వెళ్ళిపోతానంటావు, అవసరాన్ని బట్టి ఇక్కడ ఉంటానంటావు. ఇంటికి ఏం కదా అంటే నా కుల పరిస్థితి నీకు చెప్తున్నా అంటాడు పౌలు. పౌలుకి
ఆ చాయిస్ అక్కడ ఉందనా లేదనా స్వాతంత్రం ఉంది. మామూలు ఇష్టమే, ఇక చాలు ప్రభువా నేను వచ్చేస్తాను నీ దగ్గర కానీ దాన్ని ఆ కొడుకున్నాడు దేవుడు తీసుకెళ్ళిపో. లేదు ప్రభువా నేను ఉంటానయ్యా. ఎందుకు అంటే ఈ సంఘం బాగోలేదు, ఆ సంఘంలో నేను ఉంటే కానీ పరిస్థితులు బాగోవు. నేను ఉండి తీరాలి, కొంతకాలం నేను ఉండి తీరాలి. అలాగని ఎల్లకాలం ఉంటానని కాదు. ఇక ఒక నాలాగా కొంచెం ఎవరినైనా తయారు చేసి ఆ పిలిచి సంఘంలో పెట్టి నేను వస్తాను, కొంతకాలం అవకాశం ఇవ్వు అనేది ఆయన ఉంటారు. అది ఆయన విశ్వాసం, పవన్ విశ్వాసం. అలాగూ మరి హిజ్కియాకి దేవుడు వచ్చి చెప్పాడు ప్రవక్త ద్వారా, నీళ్లు సాధించుకో బాబు, నీకు టైం అయిపోయింది అనేసి. అంటే సడన్ గా వచ్చి సాధించుకోమంటే ఎలాగా? ఇదేమైనా కమలీలు అనుకున్నావా లేకపోతే టర్కీలు అనుకున్నావా? ఇది అలాగో కదా నీకు ఎలా సాధ్యమంటావు అని చెప్పి దేవుని దగ్గర వేడుకుంటే, సరే ఇల్లు సర్దుకోవడానికి తగిన టైం ఇస్తున్నానని చెప్పి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు అంటే, ఇల్లు సర్దుకోవడానికి ఆయనకి ఇల్లు చక్క పెట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు కావాల్సి వస్తుంది అని దేవుడు ఊహించి ఈయన కరెక్ట్ గా ప్రతిరోజు వాడుకుంటే 15 సంవత్సరాలు పడుతుంది అని దేవుడు 15 సంవత్సరాలు చూసుకొని లెక్కగా ఇచ్చాడు మాట. 10 ఎందుకు ఇవ్వలేదని మనం అడగచ్చు, 20 ఎందుకు ఇవ్వకూడదని అడగచ్చు కదా. కయ్యం భార్య ఎక్కడి నుంచి వచ్చిందని అడిగినట్టు 15 ఏంటి సార్, 15, 10, 20, 30 అలాగే వెళ్ళిపోవచ్చు కదా. మరి 100 సంవత్సరాలు ఇవ్వచ్చు కదా దేవుడు. 10 కిషన్ 15 ఏంటి అంటే, అతన్ని ఇల్లు చెక్క పెట్టుకోవడానికి రోజు కరెక్ట్ గా వాడితే 15 సంవత్సరాలు బాబు సరిపోతుంది ఇల్లు చెక్క పెట్టడానికి. ఎందుకంటే కొంత ఆల్రెడీ చెక్క పెట్టేసాడు, ఊరు చెక్క పెట్టేశాడు కదా హిజ్కియా. మోషే పెట్టినటువంటి ఆ తాపకరమైన సర్ప విగ్రహాన్ని తీసుకొట్టేశాడు అనమాట. ఎంత విశ్వాసం ఉంటే ఓ బాబు మోషే పెట్టాడు రా, దాన్ని మోసపోతాడు అని చెప్పి ఆ విగ్రహాన్ని ఈ సంకరించేశాడు అనమాట. దావీదు చేశాడా కానీ సొలొమోను చేశాడా? దావీదే చేయలేదు, హిజ్కియా చేశాడంటే ఎంత గొప్ప, అంత విశ్వాసం అతనికి. ఎంత పని చేశాడు, దేశంలోనే సంస్కరణ చేశాడు. చాలా వారు పీలు జగ్గబెట్టేశాడు. ఇంకొంచెం నా జగ్గబెట్టించుకుంటే సరిపోద్దని 15 సంవత్సరాలు ఇచ్చాడు అన్నమాట. ఇప్పుడు మనకి దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి? నువ్వు చెక్క పెట్టుకొని ఏదైనా సూతరిస్తా ఉంటే రాత్రి వరకు ఉంటావు. ఇంకో రాత్రి 10-15 సంవత్సరాల లోపే కదా, 10 సంవత్సరాలే. ఇంకా ఎప్పుడు నుంచో 15-20 అయిపోయింది అది. ఇంకా 10 అనుకో, నీకు 10 సంవత్సరాలే ఉంది. దేనికి? బతకడానికి కాదు, ఇల్లు చెక్క పెట్టడానికి. నీకు 10 అయినా ఎందుకు ఇవ్వాలరా? అంత ముందు ఏం చెక్క పెట్టు నువ్వు? ఆడుకోంపులు ఈడుకోంపులు తగలబెట్టేసి చెక్క పెట్టేసి చాలా ఉన్నాయి కదా. అసలు ఇప్పుడైనా ఇది లేకేయాలి, అసలు నీకెందుకు ఇవ్వాలి అని దేవుడు అంటే, ప్రభువా నువ్వు నాకు ఇవ్వడం కోసం నేను గత దినాల్లో, గత సంవత్సరాల్లో ఏమేం చేశానో కొంచెమే చూడు ప్రభువా. నా హృదయం చూడు, దాన్ని చూడు, కొంచెమే చదువుతానే చూడు అని అంటే, ఉన్నదిలే సున్నా. ఏంటండి ఉన్నది? సున్నా ముందు పెట్టాను ప్రభావ. ఎందుకో తెలిసిన దాని పక్కన పెద్దంకి పెట్టారా, 9 పెడతా, 90 అంతకంటే పెద్దంకి పెట్టలేం కదా అక్కడ. ముందు జీవితం కొంత ఉంది ప్రభావ, నువ్వు నాకు ఇవ్వు మళ్ళా అంటే సరే ఆ శ్రమల కాలం వరకు ఉంటాడు. ఏం చేసావంట నువ్వు? ముందు దినాలు బాగున్నప్పుడే ఉండలేకపోయావు, ఇప్పుడు రాబోయే దినాలు అపాయకరమైన దినాలే తిన్నావు. అప్పుడు అడుగుతావు నువ్వు ఈ మాత్రం దానికి. నాకేం నమ్మకం లేదు.
నీ జ్ఞానం ఉంచాను అనుకో, లోకంలో కలిసిపోయేటట్టు ఉన్నా, పరలోకం వచ్చేటట్టుగా ఏమి నీకేం విశ్రాంతిలో ప్రవేశించేటట్టుగా నువ్వు లేవు, నాకు అలా అనిపించడం లేదు అని చెప్పి కొరింది ఇల్లి ప్రభు కొంచెం తినగానే చంపేశాడు. దేవుడు చంపేసి తీసుకెళ్ళిపోయాడు. అయ్యి బాబు ఆకాశంలో వచ్చేసాక నాయన పరదేశం ఏడ్చాడు అనుకో, ఇదే నీకు ఎక్కువ అసలు. నేను వదిలేసానికి ఏమవుతుంది తెలిసిన, నీ భార్య నీ పిల్లల కోసం అని మొత్తం కట్టించి నరకానికి పోతారు. విశ్రాంతి ఉండదు. కనికరించి చంపించాను నేను అంటాడు దేవుడు. చాలా మంది తీసుకేకి ఇచ్చిన ఆయుష్ నాకు ఇచ్చే ప్రభుత్వం ఏం వదిలించేవాడిని, దేవుని చేత ఏం చేసేవాడిని. కాబట్టి పౌలు ప్రకటించిన విశ్వాసంలో స్వాతంత్ర్యం ఉంది కదా. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉంటా అన్నాడు. లేదు 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 లేదు, నాకు మాత్రం మరి ఎక్కువగా సంఘంతోనే ఉండాలి. దేవుడు ఏం చేశాడు, తన అభిప్రాయాన్ని ఆశని సరే అన్నాడు. ఎందుకంటే ముందు చాలా పనులు చేశాడు కదా. అలా ప్రియులరా, నువ్వు విడుదల కోరితవా, స్వతంత్రుడు ఒకటొక విడుదల కోరితవా, అలా పెళ్లి చేసుకున్నావా, నువ్వు విడుదల పోవడం మానేస్తావు. నీకు స్వాతంత్ర్యం కావాలంటే నువ్వు పెళ్లి చేసుకుంటాను అనుకో, 6 నెలలు పోయినాక మన లీడర్ తీర్చి అనుకోడు, ఆమె ఇస్తానన్నా నువ్వు ఇవ్వకూడదు. అట్టు ఉండాల్సింది అలాగా. నువ్వు మాత్రం అనుకోడు, అది పోతే పోవాలా, వీడి పోతే పోవాలా, నువ్వు మాత్రం మాట నేను నేర్చుకుంటా అంటే అక్కడ స్వాతంత్రం ఉందనా లేదా? అలాగే ఎన్నో విషయాల్లో ప్రియులరా మనకున్నటువంటి స్వాతంత్ర్యమును బట్టి మన విశ్వాస పరిమాణం అనేది ఉండాలి. లేదా మన విశ్వాస స్వాతంత్ర్యాన్ని బట్టి, స్వాతంత్ర్యముతో కూడినటువంటి విశ్వాసమును బట్టి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసుకోవచ్చు. అందుకంటే స్త్రీలు కొంతమంది ఏంటండి పునరుద్ధానం వాళ్ళు పొందారు, మరి కొంతమంది యాతన పెట్టబడి శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు చచ్చిపోయిన బతికించుకున్న అవకాశము ఉంది మనకి కదా. చనిపోయేవాడిని బతికించుకోవచ్చు అట మనమే. వాడిని అడిగే ముందు వాడు ఎప్పుడైనా అన్నాడు అనుకో, చచ్చిపోతే తిరిగి బతికించికే నిలబడా నీ విశ్వాసం నువ్వు నాకు బతికించేకు ముందే చెప్తున్నాను. ఎవరి పత్రాలు లేపించాక లేపక అని అన్నాడు అనుకో, మనం లేపదు. ఎందుకని వాడు అన్నలేదు ఒక అది పగలకపోతానంటుంటే మళ్ళీ ఆయన లేపించామని నన్ను ఎందుకురా లేపావంటే, నీ ఆవిడ లేకపోయిందని లేక దాని పని లేకపోతే అన్నిది నువ్వెందుకు వరం ఉందని లేపివే. కాబట్టి కొంతమంది యాతలు పెట్టబడ కోరి విడుదల పొంద ఇష్టపడలేదు. నాకు ఇష్టపడలేదు. అలా ప్రియులారా, ఓపిరయ్య గారు మరి అధిక శ్రమ కొరకై వేడిని ఎందుకు పరిశుద్ధ జీవితం నేను మరి అధిక శ్రమ కొరకై వేడిని చెప్పి మీరు అదే శ్రమలో ఉండాలనేవి కోరుకోవాలని రూల్ లేదు అన్నారు కదా. ఆ చరణం పాదండి. ముందు పాట లాస్ట్ పాట, ఆ లాస్ట్ చరణం. ప్రతి గాయముకై నీకే స్తోత్రము,
మరి మనం ఓసుడి గారు ఏమన్నారో మొదటిసారి పాడాలి, తర్వాత మనం ఏమనుకుంటున్నామో రెండోసారి పాడాలి. మరి అధికముగా శ్రమకే వేడితే 2 సార్లు అనేసామంట, అర్థం ఏంటో తెచ్చిన. ఒకసారి భక్తులు రాసినందుకు పాడావు, రెండోసారి నా నిర్ణయం అని చెప్పి మాడాలి. అయ్యగారు ఏమన్నారంట ఆ పాట వివరిస్తూ, నేను మరి అధిక శ్రమకే వేడితేనని మీరు అనాలని ఏం రూల్ లేదు, మీ ఇష్టం. మీరు శ్రమను తట్టుకోగలనంటే అడగండి, లేదంటే కృపను కోరండి అని అన్నారు ప్రవక్త. కాబట్టి మనకి ఏం కోరుకోవచ్చు? కృప కోరుకోవచ్చా లేదు? అనిపించి శ్రమ చాలు ప్రభు. ఇప్పుడు మనకి పగలు కోటం అయింది, రాత్రి కూడా కోటం ఉంది, అందరూ ఉండి తీరాల్సిందే అని చెప్పి శకటించేసి మనం బ్లాక్ చేసామా? దాని అర్థం చేసినప్పుడు మరి అధికముగా శ్రమకై వేడితిని మనకి ఇష్టం లేకపోయినా, కానీ శకం తెచ్చేసి తలుపులు తీసేసి ఉందాం అనుకున్న వాళ్ళు ఉండొచ్చు, వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అంటే అదేంటది? కృపకై వేడితే అన్నోళ్ళు వెళ్ళిపోయాయి అన్నమాట. శ్రమకై వేడితే అన్నాళ్ళు ఏంటి ఎంత బాధగా ఉందో కదా అనుష. వీళ్ళు ఎవరు చెప్పటం లేదు. ఇప్పుడు మీరు కృపకు వేడిన వాళ్ళ శ్రమకు వేడిన వాళ్ళ? చూసారా, శ్రమకు వేడిన వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఎందుకు ఓడిపోయారు మీరు? ఎందుకు ఓడిపోయారు? చివరి పోవటం, దేవుడే మాట్లాడతాడు, పాస్టర్ గారు మా బాధన చెప్పారు, దర్శనం, మరి చివరి పోతాం, అక్కడ పోతాన్ని చూసుకొనే వెళ్ళిపోతాం ఇక్కడ అని మీరు ఓడిపోయి. మరి కొంతమంది ఏమో చివరి పోవటం ఆఖరి పోవటం అనుకుంటే మా ఇంట్లో నాకు ఇదే ఆఖరి అయిపోతుంది అని చెప్పాలి. వాళ్ళు వెళ్తే మంచిది, లేకపోతే మనకు కూడా ఇక్కడ ఆఖరి పోవటం ఇందాకలు అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి కృప, మనకి ఏంటి శ్రమ, రెండో అవసరమే కదా. అలాగూ కొందరేమో విడుదల పొందగోరిని, మరి కొందరేమో విడుదల పొందనొల్లకై ఉండేది, పొందనొల్లకై ఉండేది. అలా వీళ్ళగా సాతాను ఏం చేస్తాడంటే, మనకు విశ్వాసం ఉందని చెప్పి, మనకు స్వాతంత్ర్యం ఉందని చెప్పి వాడు ఏం చేస్తాడంటే, మందిరానికి వచ్చే విషయంలో, ప్రార్థనలకు వచ్చే విషయంలో ఆ స్వాతంత్ర్యాన్ని వాడు మన దాస్యానికి ఉపయోగించుకునేటట్టుగా చేస్తాడు. మన స్వాతంత్ర్యాన్ని ఏం చేస్తాడు వాడు? గలతీ పత్రిక 5:1 మనకి తెలుసు కదా, చూడండి. ఇక ముగించుకుందాం మనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను ఏం చేశాడు? స్వాతంత్రులుగానే స్వతంత్రులుగా మనల్ని చేశాడు. స్వాతంత్ర్యం ఇచ్చి ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా మనకి ఆగస్టు 15 నాటికి మొత్తానికి భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చారు. ఆ స్వాతంత్ర్యాన్ని బట్టి ఇప్పుడు మనం ఏదైనా అమ్ముకోవచ్చు, ఏదైనా కొనవచ్చు, ఎటైనా వెళ్ళొచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు, ఎవరితో కలవచ్చు, ఇవి ఉన్నాయి కదా. అయితే దాన్ని ఏం చేసుకోవచ్చు, ఏదైనా అమ్ముకోవచ్చు అని చెప్పి సారా అమ్ముకున్నాను, చోటా బీడి అమ్ముకొని సావమన్నాను. ఏదైనా కొనుక్కోవచ్చు అని చెప్పి నువ్వు గంజాయి కొనుక్కోమన్నాను. నువ్వు ఏదైనా చేయొచ్చు అని అంటే మనం బానిసలు అయిపోయేటట్టుగా ఆ స్వాతంత్రం వాళ్ళు మనకి ఇవ్వలేదు.
కొట్టుకుని సచ్చేటట్టుగా ఇచ్చారా? బ్రతికేటట్టుగా ఇచ్చారు. మరి కాబట్టి పౌలు మనకు ఇలాగ ఇక్కడ తెలియపరుస్తూ క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడు క్రింద చిక్కుకొనుకుడి. అది మనకు స్వాతంత్రం ఉన్నది. ఆరాధన విషయంలో, ప్రార్థనల విషయంలో స్వాతంత్రం ఉంది కదా అనేసి దాసులం అయిపోయేటట్టుగా చేసుకోవద్దు. ఆ స్వాతంత్ర్యాన్ని గుడికి నువ్వు ఏ టైంలోనే రావచ్చు. ఒక 5 నిమిషాలు అలా లేట్ అయినా, పావు గంట లేట్ అయినా పర్లేదు. అన్నా కదా అనేసి గంటల తరబడి లేట్లు రావడం ఏంటది? నువ్వు బానిసమైపోతున్నావు అని అర్థం. నువ్వు దేని నిమిత్తం రావటం లేదు, దాని విషయమే నువ్వు బానిసం అయిపోయావు. ఇంకెందుకు ఆ స్వాతంత్రం? బానిస అవడానిక? దాని బదులు నీకు స్వాతంత్రం లేకపోవడమే మంచిది. అలా ఆదివారం వస్తే చాలు, మిగతా వాళ్ళు రాగానే పరలోకం ఉన్నది. ఆదివారం వస్తే మిగతా ప్రార్థనల కంటే ఎక్కడికి ఏం చేయకపోతే నువ్వేమో బహుమానాలు పొందవు, పరిపూర్ణుడు కావు అని అన్నా అని చెప్పి ఇప్పుడు ఏసులా మారకపోతే ఏముంది, రేపు పరలోకం వేస్తాం కదా అన్నారని దాన్ని వాడుకొని ఏమైపోతున్నారు? మిగతా వాటికి బానిసలు అయిపోతున్నారు. అంటే క్రీస్తు సంపూర్ణత నాకు అక్కర్లేదు, అసంపూర్ణత కావాలి, అసంపూర్ణతకు బానిసలు. అంటే సగం సగం లక్షణాలు దేవుడివి, సగం సగం లక్షణాలు మనుషునివి. ఇదొక బానిసత్వం అన్నమాట. ఆ బానిసత్వానికి ఇష్టపడిపోతున్నారు. అలాగే సాతాను ఇష్టం చేస్తాడు అన్నమాట. మనం మరి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి, చేసుకుంటే మంచిది అని మనం అన్నాం. అలాగే అన్నాన్ని పట్టుపట్టాము. మనం ఏమైనా స్వాతంత్రం ఏదో కారణాన్ని బట్టి ఇద్దరు సేఫ్గా చేసుకున్నారు. అదిగో వాళ్ళకి చేసావు మాకు చేయవా అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ అదే కులంలో చేసుకోమన్నా అప్పుడు కులానికి ఏమవుతున్నాం మేడం? బానిస అవుతుంది. అలాగే ఇప్పుడు యూదుల్లాగా మనకి తిండి విషయంలో ఏమి అభ్యంతరాలు లేవు కదా, ఏదైనా తినొచ్చు కదా, ఏదైనా తినొచ్చు అన్నా కానీ చెప్పేసి తిండికి బానిస అయిపోమన్నా. ఇలాగ ఎన్నో విషయాలు సాతాను ఏం చేస్తారంటే ఎవరిని ఎక్కడ బానిస చేసేదో చేసేస్తా ఉంటాడు. ఇంకా దానికి బానిసలం అయిపోతాం మనం. దానికి బానిస అయితే విడుదల పొందనోళ్ళు అన్నమాట. వాళ్ళు దేనికి విడుదల పొందనోళ్ళు లేదు, శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు శ్రమ చావుకి ఇష్టపడతారు. మరికొంతమంది ఎలాగుంటారు ఏంటి? మరికొంతమంది ఎలాగుంటారంటే శ్రేష్ట పునరుద్ధానం కొరకు యాతన కాదు, శ్రేష్ట పునరుద్ధానం కొరకు యాతన కాదు, వాడు చేసుకున్న దానికి యాతన. ఇప్పుడు యాతన పడితే ఎవరికి వచ్చారా? నీకు శ్రేష్టమైన పునరుద్ధానం ఏమైనా వస్తుందా? నలుగురు నిన్ను మా దుర్భాషలాడి తిట్టి కొట్టి అన్ని చేసినా నువ్వు సహించావు అనుకో, నీ పునరుద్ధానంలో క్వాలిటీ ఉంటది, మంచి పునరుద్ధానం దొరుకుతుంది నీకు. నిన్ను అన్నాడు కదా, నువ్వు తిట్టావు అనుకో, తిట్టి ఆఖరికి క్షమించడం పనిచేస్తావు, క్షమిస్తాడు. అప్పుడు ఎలా ఉంటుంది మరి పునరుద్ధానం? శ్రేష్టమైన పునరుద్ధానం ఉంటుంది. పౌరులు అంటే అలా చేస్తారు సార్. వేసే ఇంకా నిరీక్షిస్తున్నట్టు రావాలని, రాలేకపోతున్న వారిని రావాలని నిరీక్షిస్తున్నాడు ఏసయ్య. వీడేమో ఇప్పుడు అవ్వదు, అప్పుడు అవ్వదు, ఇప్పుడు అని వాడు ఎప్పుడో చెప్తా వస్తా ఉంటాడు. కొంతమందికి సేవ విషయంలో వాయిదా వేస్తా ఉంటారు, బాప్తిస్మ విషయంలో వాయిదా వేస్తా ఉంటారు. జరగాల్సిన విషయాలు టైంలో జరగనివ్వరు, అది లేట్ చేస్తా ఉంటారు. మా బావగారు పాస్వామి గారు అలా అన్ని పెళ్లి చేసుకున్నాడు ఎప్పుడు 47 సంవత్సరాలకి. ఆయనకి చెప్పకండి, ఆయన చెప్తే మిమ్మల్ని అంటాడు, నన్ను అంటే అది నా బాధ.
45 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటాం. నా పెళ్లి ఆయన చేశాడు, ఆయన పెళ్లి నేను చేశాను. లెవెల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు పిల్లలు పుట్టినట్టు ఎలాగా? ఈయనకి 47, ఆమెకేమో 45, 46, 48. ఈ మరీ కాన్స్టిట్యూషన్ లో దిగుతారు అన్నయ్య. లేట్ మ్యారేజ్ చేసుకున్నారు, పిల్లలకు అవకాశం లేదనేసి. చూసారా, ఆయన భయం. ఆయన నా సంపాదన సరిగ్గా లేదు, చేసుకుంటే అమ్మాయినే సుఖపెడతాను అనుకోని ఈయనేమో బాధపడిపోయి ఆఖరికి ఒక ఉద్యోగం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి సౌండ్ సిస్టమ్ వ్యాపారం, ఇప్పుడు అది వ్యాపారం లేదు. ఇప్పుడు ఆమె మీద బతకాల్సి వస్తుంది. అన్ని విషయాలు చాలా మంచి ఆయన. ఎక్కడ నేను భార్య బాధ పెడతానో, నేను ఆమె పోషించకపోతే అని లేట్గా చేసుకున్నాడు. ఆమె ఉద్యోగం వచ్చిన నా అమ్మాయిని చేసుకున్నాడు. బాగుంది బాబు, నీ అభిప్రాయం బాగుంది. ఉద్యోగం ఉన్న అమ్మాయిని చేసుకున్నాం. అదేదో నీకు 27, ఆమెకి 20 ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంది కదా. ఆమెకి 40, నీకేమో 47. పిల్లల కోసం పిల్లలు పుట్టడం, నీకు పిల్లలు పుట్టడానే చేయడు మాట. నాకు నువ్వు నీకు నువ్వు నాకు ఆడపిల్లలు, నేను నీకు ఆడపిల్లని అనుకో, నీకు అలా సాటిస్ఫై అయిపోతారు. అంటే అప్పుడు స్వాతంత్రం ఉందా లేదా? మనకి ఇష్టం వచ్చా పెళ్లి చేసుకోవచ్చు కదా మేజర్ అయ్యాక. మరి మేజర్ అయ్యాక పెళ్లి చేస్తే ఏమైంది? ఇప్పుడు పెళ్లి అంటే ఇప్పుడు దేనికి బానిస అయిపోయావు నువ్వు? పిల్లలు ఉన్న స్వాతంత్రం అయ్యేంత ముందు వాళ్ళకి ఏమైనా పిల్లలు లేదు. అది నేను అంటున్నా. దుష్టుడు మనం వాయిదా వేస్తూ ఉన్నాం అనుకో, ఎదగడానికి, రక్షణ విషయంలో, అభిషేకం విషయంలో, సేవ విషయంలో, ప్రార్థన విషయంలో, ఆ విషయంలో, ఈ విషయంలో మనం వాయిదా వేసుకోకపోతే మనం బానిసలు అయిపోయేటట్టుగా అవుతా ఉంటాం. ఒక టైం పంక్చువాలిటీకి మనం రాలేదనుకోండి, మనమేమో టైంని పాడు చేసేయడానికి బానిసలు అవుతాం. పంక్చువాలిటీకి మనం బానిసలం కాదు, సమయానికి బానిసలం కాదు, సమయ దుర్వినియోగానికి బానిసలు. ఆ సిగరెట్ పొగ తాగినోడు, సాదా తాగినోడు కంటే ఇది మరి బానిసలు. అది అర్థం అవ్వదు మాట. కాబట్టి ప్రియులరా, స్వాతంత్ర్యాన్ని మనం ఉందని చెప్పి సాతాను ఏం చేస్తాడు? మనల్ని బానిసత్వంలోనికి నెట్టాలనుకుంటాడు. కళ్ళ కనబడదు. అలాగూ దేవుడు అనుకోలేదు. కొంతమంది అలాగ అనుకుంటారు కానీ దేవుడు అనుకోలేదు. కొంతమంది ఏడా గుడికి రావు, ఏం బాబు ఏ అమ్మాయి గుడికి రావు అంటే మీరు నాకు చెప్పక్కర్లేదు లేడు. చూసారు అలాంటి సమాధానం ఇచ్చే బానిసలుగా చేశాడు. నేను బాప్తిసం ఇచ్చి నేను పెద్ద చేస్తే నాకే ఇప్పుడు సమాధానం. మీరేం చెప్పక్కర్లేదు, ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాం. ఏంటి పోయాడు మోసాడు అంటే వెళ్ళిపోయాడు కదా. అవునా బాబు సార్, ఇంకా అంతకంటే మనం ఏమంటారు? ఏమైనా అన్న అధికారం ఉంది కానీ వీడు బానిస అయిపోయాడు సాధారణ. వీడికి ఏమంటే ఏమవుతుంది? నేనేమో 30 సంవత్సరాలు సేవ చేసే అనుభవం ఉంది, నా అనుభవాన్ని చెప్తే వీడు ఇంకా సేవ ఆరంభం, సేవకు వస్తున్నాడు, ఇంకా వద్దాం అనుకుంటున్నాడు, ఇంకా వెళ్ళే సేవ. వీడేమంటాడు ఏంటంటే నాకు నీతులు చెప్తుంటాడు ఎలా సేవ చేయాలో.
అందులో నలిగి దెబ్బలు తిని 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 ఎలా చేయాలో ఏంటో దేవుడితో కోపం బుద్ధులు అన్ని తిని వీళ్ళ ప్రార్థన వాళ్ళ ప్రార్థనతో ఏదో కొంచెం ఆవగించాను సేవ చేసి వీడు ఈమె ఇద్దరు ఉన్నారు అందులో అలా అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు వాళ్ళు అంటారు అన్నమాట నేను ఎలా సేవ చేయాలో చెప్తాను మరి చేసి చూపించు అయితే నాకు చెప్పలేదు అలాగంటే అన్నా సరే చేసి చూపించు చేతి ఈ కష్టానికి మనం ఏమంటాం ఎందుకో తెలిసినా వాళ్ళు సాతాను కాళ్ళ క్రింద ఉంటారు అన్నమాట వీళ్ళు కాళ్ళ క్రింద సాతాను లేదు అది వీళ్ళు శ్రమ సాతాను మా పాదాల కింద చెరుగు దొరుకుతున్నావు అంట ఏందో ఆడి పాదాల కింద నువ్వే చెరుగు దొరికి నేనేమా ఎంతో తెలిసిన ముందు కొన్ని దినాలు ఉన్నాయి కాలం ఉంది ఇంకా అది నిర్ణయిస్తారు అక్కడ నువ్వేదో చేస్తానన్నావు కదరా ఇప్పుడు చేయమైంది అని అనే రోజు ఉందా లేదా ఇక్కడ కాకపోతే పరలోకంలో ఉందా లేదా సరే వాడు ఏమో చేయలేకపోయాడు నువ్వు అన్నావు కదా అబ్బాయి అమ్మాయి ఏదో చేస్తానని ఏం చేసావు చూపించు అంటే నా విశ్వాసం ఏంటంటే ఇక్కడ కాకపోతే రిజల్ట్ అక్కడ దేవుడు తెలుస్తాడని తీర్పు దినానికి పెట్టించుకుంటారు మరి కొన్ని విషయాలు కొందరు విషయాలు సాతాను ఏమండి మనకు వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి అలాగే మాట్లాడేటట్లుగా బానిసలు చేస్తాడు మాట అలా మాట్లాడేటట్టు బానిస అలా బానిసత్వానికి మనం అవకాశం ఇవ్వదు నోరు దానికి వేసాక చూస్తూ ఏమంటున్నాడు చేతులు చాపి రమ్మంటున్నాడు మీరు సంఘటనలకు రమ్మంటున్నారు స్వాతంత్రం ఉంది ఇప్పటికైనా వచ్చేయండి ఆయన చేత ప్రార్థన చేసి రాబాబు వచ్చేసాయినా ఆయన అంటే మాకు తెలుసులేండి ఆ సంఘంలో ఎన్నో గొడవలు ఉన్నాయి అక్కడికి ఎందుకు లేదు నాతో ఏం గొడవ ఉందో చెప్పు నా మీద కోపం ఉందో చెప్పు నేనేదో పరిష్కరించుకుంటానంటే మీ మీదే లేదులేండి మరి నా మీద లేకపోతే నువ్వు నా కోసం రావాలి ఏసే కోసం రావాలి నీ కోసం ముఖ్యంగా నేనున్నా నేసే ఉన్నా మరి ఏది రావాలి అంటే ఆ సంఘంలో పరిస్థితి బాగోలేవట ఎదురుముఖమా నేర్చుకుంది అదా వీడకు బానిస ఆమె అలాగని బానిస అంటే ఎలా చూడాలంటే బానిసలుగా బతుకులు సైతాన్ కింద మేమేమో స్వర్గంలో కళ్ళు తెరుచుకోవాలి కళ్ళు తెరుచుకో మనం ఎక్కడ బానిసలుగా ఉన్నాము మనం ఎక్కడ స్వతంత్రులుగా ఉన్నాం ఆ దేవుడికి తెలుసు కదా వాళ్ళు బానిసలుగా ఉన్నారో లేదు అందుకే దేవుడు ఏం చేశాడు ఈ పరిష్కార కూట పెట్టించాడు మాట ఇదే ఫైనల్ మళ్ళీ కూటలు జరిగితే మనకు తెలియదు ఇలాగా అన్నిళ్ళు విడిచేటట్టు చేశాడు మీ చేత కడుపు కట్టుకునేటట్టు చేశాడు మన చేత దేవుడు కడుపు కట్టుకున్నాం ఇంట్లో పనులు అనుకున్నాం ఆరోగ్యం బాగోలేదు మరి ఇంట్లో పరిస్థితి బాగోలేదు కడుపు కట్టుకున్నాం కన్నీళ్ళు విడిచాం కొంతమంది అర్ధరాత్రులు ప్రార్థన చేస్తారు దీనికోసం ఈ మధ్యలో 2 రోజులు చేసి 2 రోజులు చేస్తారు అలాంటి ఉంటే చేశాడు దేవుడు బానిసలుగా ఉండిపోవడానికి ఇష్టపడుతున్న వాళ్ళు తెలియక బానిసలు అయిపోతున్నారని వారి విడుదల కొరకు దేవుడి ప్రార్థనలో పెట్టించాడు దేవునికి స్తోత్రం మనమేం కోరుతున్నాం దేవుడితో పాటు వాళ్ళు విడుదల పొందాలి వాళ్ళకి తెలియక వాళ్ళైతే విడుదల నొల్లగా మరి దిగజారిపోయే స్థితిలోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారు శ్రేష్టమైన పొందుకుంటానంట మరి దిగజారిపోతారు లేదా రాకపోతా ఉంటే దిగజారిపోతారు అది తెలియదు కదా అది తెలిసిన కూడా రాలేరు బానిసలు కదా ఇప్పుడు ఆ బానిస కట్టు సంఖ్యలను మనం ఏం చేస్తున్నాం ఈ 2 రోజులు ఈ రోజు పగలు తెచ్చేసామాట అలా మరికొంతమంది ఉన్నారట వాళ్ళు ఎలా తెలియక పొందగోరి మరి శ్రేష్టమైన
పొందగోరి వాళ్ళు ఏంటంటే మందిరానికి రావాల అన్నమాట. ఈ శ్రేష్టమైన పునరుద్ధానం కావాలంటే మందిరంలోకి రావాలి కదా. శ్రేష్టమైన పునరుద్ధానం కావాలంటే మందిరంలోకి రావాలి. మందిరంలోకి వస్తే ఏమవుతుంది? శ్రమ ఉంటుందా లేదా? ఇబ్బందులు ఉంటాయి లేదా? యాతన ఉంటుందా లేదా? ఇటువంటి యాతన ఉంటుందా? మందిరంలోకి వచ్చే కదా యాతన ఎక్కువ. ప్రార్థనకు రావాలి, పడుకోవాలి, కానీ నిలబడి వాళ్ళు ఆ పని చేయాలి, ఈ పని సుగారికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థన ఎవరో పిలుతాడికి వెళ్ళాలి, ఈ ప్రయత్నం అయితే వేరే రాష్ట్రానికి వెళ్ళాలి. ఎంత యాతన! అది వెళ్ళేవాళ్ళు తెలుస్తుంది యాతన, మీకు తెలియదు వెళ్ళినాడు. మరి యాతన యాతనకు ఇష్టపడి ఏం చేస్తున్నారు వాళ్ళు? విడుదల పొందరా, మాకు ఆ యాతనే కావాలి అనుకొని అటు వెళ్ళిపోదు. వాళ్ళకి ఏమో ఏంటి శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు యాతనకి ఇష్టపడుతున్నారు. వాళ్ళేమో బందీలై వాళ్ళు విడుదల కోరుతున్నారు. మనం వాళ్ళ కోసం ఏం చేసాం? ప్రార్థన చేసి వాళ్ళ సంఖ్యలు తెప్పించాం. దేవునికి స్తోత్రం. రేపు ఆదివారం వస్తున్నారు అంతే. ఆమె దేవుని చిత్తమైతే అన్న దేవుడు నేను ఏ ప్రయత్నం తప్పిస్తున్నా చెయ్యండి. అలాగా రేపు ఆదివారం వాళ్ళు రావాలని ప్రార్థన చేయండి అంటే అంతే చేయాలి. ఆయన అన్నాడే చేసామండి, అంతే చేసి. నీ చిత్తమైతే ప్రభావ రేపు ఆదివారం, నీ చిత్తమైతే ప్రభావ వచ్చే నెలలో, నీ చిత్తమైతే వచ్చే సంవత్సరానికి ఇంకా మరి అని అది కూడా నీ చిత్తమైతే ప్రభావ. ఇప్పటికే ఈ రోజులు అయిపోయింది, మా మధ్యకి రావడం మాకు అభయం లేనట్లుగా ఉన్నది. ఇప్పటికి మేము ఆలస్యం చేసామేమో, తప్పైపోయింది. ఇప్పుడైనా ప్రార్థన చేసాం కదా, మరి ఇంకెప్పుడు? మాకు అలాగే ఏం లేదు. నువ్వు రేపు ఆదివారం రమ్మని రాణిస్తావా, లేకపోతే మా ప్రార్థనని పోర్కించమంటావా? నేను పట్టుపట్టి యాకోబులాగా ఇక్కడ ఉంచమంటావా, లేకపోతే పరలోకం అవుతావా? అదేదో ముందు ఏంటి ఇక్కడ అంటే దేవుడు ఏమన్నారా? సరే బాబు నేను వెళ్ళాలి, నీకు దీవిస్తానని చెప్పి, సరే బాబు మీ ప్రార్థనలు ఆపండి, రేపు ఆదివారం వస్తారు, అది నా విశ్వాసం. మళ్ళీ మధ్యలో సేమ్ మీ చిత్రం అయితే అర్థమేంటి? నీకు లేదని విశ్వాసం. ఇక్కడ ఆదివారం వచ్చారు, కూర్చున్నారు అని నిజ స్వరూపం కళ్ళ ముందు ఉంటారు. ఏమో ఏంటేమో విడుదల పొందకూరుతున్నారా? విడుదల పొందకూరుతుంటే మరి నీ చిత్తం నా చిత్తం అనేది పని చేయవాలి. స్వాతంత్రం ఉందా లేదా? విశ్వాసంలో ఉన్నది. కాబట్టి ఏం చేయాలి? వారికి విడుదల మనం శ్వాసం కూడా ప్రకటించేస్తున్నాం అన్నమాట. రేపు ఆదివారం వస్తారు, ప్రకటించే ముందు మనం అలా ప్రకటించి ఆదివారం వస్తారు అని శుద్ధిస్తారు. చూడండి, ఆదివారం నాడు వచ్చారు, మన కళ్ళ ముందు తిరుగుతున్నారని, మనతో పాటు పాలి భాగస్తులు అయ్యారు. ఆదివారం మన సువార్తకు వచ్చారు, పాల్గొన్నారు. చాలా రోజులు అయిందని మిమ్మల్ని చూసి, నేను కూడా చూసి మిమ్మల్ని చాలా రోజులు. అంతా కళ్ళకు చూడండి. విశ్వాసం దాని నిజ స్వరూపం అంట. రానురా నేను రాను అంటాడు కదా. ఎవరి కోసం రావడా? అక్కడ ప్రార్థన చేసిన ఊరికేనా? ప్రార్థన చేసిన ఊరికేనా? బానిసగా ఉండిపోతారా? బద్మాష్, బడిగిరా, వస్తావా? నీ ఇంట్లో కోట్లు పెట్టమంటవా? మనకి అలాగే ఉండాలి. ఆ మృతుల పునరుద్ధానం చెందేటట్టు చేశారు స్త్రీలు. దేవా నీ చిత్తం అయితే రిలేషన్ కాక అన్నగా రిలేషన్ కాక నీకు ఇష్టమా కాదా చెప్పు. అసలు పేతురు ఏమని అన్నాడా? ఆ నీడ పడితే నీ చిత్తం అయితే ప్రభు పేతురు నీడ పడులు కాక అన్నారు వాళ్ళు. నీ చిత్తం అయితే నీడ పడులు కాక ఏంటి? అట్లా గెలితే నీడ పడతా ఉంటాడు కదా.
లేచి సూర్యుడి దగ్గర నిల్చొని ప్రభువా నీ చిత్తం అయితే నా నీడ వచ్చింది కాక. నువ్వు నడితే నీడ వస్తూ ఉంటుంది, కానీ నా చిత్తమే ఉంటుంది. అది ధర్మం. అది పేదలు నడిచిపోతూ ఉన్నాడు, ఆయన పడితే నీడ వస్తుంది. ఆ నీడలో ఎట్టిసామనుకో ఈ కొన నీడ ఎగిరిపోతుందని చెప్పి ఆ విశ్వాసంతో మంచాలా ఈలో వరుసకేసాడు. పేదలు వెళ్ళదండి వెళ్ళదండి సార్, టిఫిన్ కావాలో టీ కావాలో పోయి ఏంటి చెప్పండి అంటే ఏమి ఇలా వెళ్ళిపోండి అంతే, మీరు అలా వెళ్ళిపోండి. ఆయన ఎందుకో అంటారు కానీ వెళ్ళిపోతున్నారు. ఈ నీడ పడితే లెగిసిపోతున్నారు. అల్లులు 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 అంటారు. ఎట్లా నేను వెళ్తుంటే అల్లులే అది అనుకున్న అంతా వస్తున్నారు. అప్పుడు వాళ్ళకు ఒక స్వరం ఉన్నది, 2 స్వరాలు ఏర్పడుతున్నాయి. లేడీ స్వరం ఏర్పడుతుంది, జెంట్ స్వరం ఏర్పడుతుంది. 2 స్వరాలు అంటే ఏర్పడుతున్నాయి. చూస్తే అది మనసాలు ఖాళీగా లేచి నిలబడింది అందరు. అది పేరుకే తెలియదు. వాళ్ళు అన్నారు నీ చిత్తమైంది. అంత విశ్వాసం అంటే వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్క విశ్వాసం. ఒక అమ్మాయి వచ్చి శంఖ ముట్టుకుంటే నేను బాగుపడిపోతాను, ఒకరు వచ్చి నీడపడి బాగుపడిపోతాను, ఒకరు ఉమ్మేస్తే నేను బాగుపడిపోతున్నాను. రూమాలు వచ్చేసేయండి బాబు, నేను ఎందుకు రావడం అన్నాడు ఒకడు. అయితే ముక్కు తుడుచుకుంటే లేకపోతే స్వస్థత అయిపోద్ది అని చెప్పి రుమాల పట్టుకుపోయాడు. పౌరులు జోలు పట్టుకుపోయాడు. ఏదంటే ప్రభావం ఉంటుంది సార్ పరిగెట్టుగా ఆడపట్టుకుపోయాడు. ఆయన బట్టలు పట్టుకుపోతున్నారు, ఈయన బట్టలు లేదు. అంగి తీసుకురాలేరు మాట తిమ్మోతి. ఎవరి విశ్వాసాలు ప్రకటిస్తామంటే మనమేమో ప్రభు నీ చిత్తం అయితే రావాలి ఏరా రావాలని ఆడుకుంటే నీకేటా బాధ. కాబట్టి మనకు విశ్వాసంలో ఏముంది? స్వాతంత్ర్యం. స్వాతంత్ర్యముతో కూడిన విశ్వాసం మనకు ఉంది. నువ్వు శ్రమ పొందడానికి ఇష్టపడితే ఏం చేయొచ్చు? శ్రమ పొందడానికి ఇష్టపడి. నాకు శ్రమ వద్దు ప్రభావ, ఎక్కువ శ్రమ అయితే ప్రార్థన చేయలేనేమో, నీ కొరకు చేయాల్సిన కూడా చేయలేనేమో, ఇంత సాగులే ప్రభావ అనుకుంటే అంతే దేవుడు ఉంచుతాడు. అంటే ఏరా మరి 3 పూటలు తినేస్తా ఉన్నావు, 3 పూటలు తింటే కానీ ప్రభావ నేను గుడికి రాలేను ప్రభావ అంటే సరే అయితే తినేసే అంటాడు. నువ్వేలా తింటలేదు అంటే తింటే గుడికి రాలేదు ప్రభావ నేను అయితే మానేసాను. నువ్వేమైనా ఎక్కువ తింటున్నావు అంటే ఇప్పుడు తింటే కానీ ఇంటికి వెళ్ళలేను ప్రభు. ఎలా నువ్వు మానేసావు అంటే తింటే అలా ఫ్రిడ్జ్ మీద పడిపోతానేమో అని తినడు. సరే అంతేగాని తినకూడదు తినాలని రూల్ ఉంటుంది అంతే. ఇలాగూ స్వాతంత్ర్యముతో కూడిన విశ్వాసం మనకి ఎన్నో విషయాల్లో దేవుడు పెట్టాడు. పెళ్లి చేసుకున్న ప్రభావ అంటే మన ఇష్టం, పెళ్లి చేసుకుంటారు ప్రభావ అంటే మన ఇష్టం, 2 పిల్లలు కంటారు ప్రభావ అంటే నీ ఇష్టం. ప్రభావ ఇప్పటికే 3 మంది పెళ్ళి ఎక్కువైపోయారు, ఒకటి చాలు ప్రభావ అని నేను అన్నానా? ఒకటే చాలు, ఆపరేషన్ చేసుకుంటాను ఆయన. కొంతమంది అన్నారు మా ఆపరేషన్ చేసుకోకూడదు, దేవుని చిత్తం కాదా, నీకు కాదు నాకు కాదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంట్లో కూడా మాస్టర్ ఎవరిని అనుకోండి చెయ్యి ఆపరేషన్, ఆ డాక్టర్ లాగా వెళ్ళిపోతారు. ఒకడే అంటే అదే బాబు మరి ఇంట్లో చెప్పేవా అంటే నీకెందుకు చేస్తావో చేయవా. నేను డాక్టర్ చేయలేదు, లేకపోతే నాకు నేనే ఆపరేషన్ చేసుకోను. అది చేసేది ఒక బిడ్డ దేవుడు ఏరా, ఒక బిడ్డతో చేసుకున్నాము మాస్టర్ పనికి రావు, పరలోకానికి రావు అది అంటగా. గున్నాలకు పిల్లలు కానీ దేవుడు ఏమని అన్నాడా? అనలే. 6 మంది పిల్లలకి అందించేదట. జాన్ వేసి అమ్మ అన్న 18 అది అంటాం అంతమందినే అన్నావు ఏంటది సిస్టమే బాగోలేదు పెంచింది నేను కదా అని చెప్పేసి మొత్తం చర్చి సిస్టమ్ మార్చేసాడు. 10 మంది 18 పేరు దేవుని స్తోత్రం. వాళ్ళ అమ్మగారు రోజు 3 గంటలు పోడకూడదట. ఈ ప్రార్థన 18 మంది పిల్లలు చేసినప్పటికే టైం అయిపోతారు, తెల్లరైపోతుంది. మనం
మనం ఒక బిడ్డని చేతులు వచ్చి ప్రార్థన చేయడానికే అసలు మనం చేసుకునే ప్రార్థన చేసుకుంటాం. మనకు అవసరం ఇప్పుడు 18 మంది పిల్లలు 8 కూడా అక్కర్లేదు, ఒకటే అది కూడా అక్కర్లేదు. అక్కడ అందరూ మా బామ్మడిలో బావగారిలో ఉంటే మంచిది. ఇవన్నిట్లో ప్రియులగా మనం ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ బానిసలుగా ఉన్నామో చూసుకోవాలి. గుడికి వస్తున్నాం అని పేరే గాని గలతీయులు ఉన్నారు, బానిసలు గాని దాస్యములో ఉన్నారు. కొరింథీయులు ఉన్నారు, స్వాతంత్ర్యం లేక బానిసలుగా ఉన్నారు. అలాగూ ఎఫ్సి సంఘం, అలాగూ హెబ్రీ సంఘం, ఈ హెబ్రీ పత్రిక రాకపోయినా ఈ హెబ్రీ సంఘం, వీళ్ళు కూడా పౌలు కట్టి సంఘాలలో అన్ని సంఘాల్లోనే బానిసలు ఉన్నారు. పేరుకే క్రైస్తవ స్వాతంత్రం కలిగిన వాళ్ళు. అలా మనం కూడా మనం ఎవరికి బానిసలు అయిపోయి, దేనికి బానిసలు అయిపోయి మళ్ళీ తెచ్చుకొస్తున్నాం. మరి నా భార్య లేకపోతే నేను ఉండలేను, నా భర్త లేకపోతే నేను పిల్లలు లేకపోతే దానికోసం దేవుడు చిత్తాన్ని మానేస్తున్నావా అంటే బానిసం అయిపోయాం. ఎన్నోసార్లు అలా ఏంటి చెప్పి బానిసం అయిపోయాం. అంటే క్రీస్తుకు దాసుడు అవ్వాల్సింది మనుషులకు దాసుడు. అలాగే దుర్బోధులు వచ్చి దుర్బోధులు దాసులు అయిపోయారు కదా విశ్వాసం. వారిని విడిపించడానికి ఒకరు విడిచేసిన మనం వచ్చాం. మన స్వతంత్రంలో ఉండాలండి. మనం దేనికో బానిసలు అయితే మనం వాళ్ళ విడిపిస్తాం, స్వతంత్రంగా చేస్తాం. క్రీస్తు వల్ల పౌరులు అలాగే మనము అలాగే రాలేకపోతున్న వారి విషయంలో కూడా కొందరేమో బానిసలుగా ఉండడానికే ఇష్టపడుతున్నారు సైతాన్ యొక్క మంత్రం వల్ల. మరి కొంతమంది ఏమో విడుదల పొందగోరి మరి శ్రేష్టమైన బహుమానం పునరుద్ధానం క్రీస్తు జీవితం కొరకు వాళ్ళేమో యాతన కొరకు రావాలను. ఇక్కడ యాత్ర పడతాం, దేవుడి పనులు యాత్ర పడదామని రావాలనుకుని వాళ్ళేమో మందిలు అయిపోయారు. మరి ఇద్దరికి విడుదల ప్రకటించడానికి దేవుడి కోటాలు పెద్దాడు, విడుదల ఇచ్చేసాడు దేవుడు. మనమేమో ప్రార్థన చేసి చిన్నగా స్తుతించి ఆరాధించి 9 గంటలకల్లా ముగించుకుందాం. ఇక 1/2 గంట మనకు సమయం ఉంది కాబట్టి అందులో కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. 1 నిమిషం అలా ప్రార్థన చేద్దాం. ముందు మనం పరీక్షించుకుందాం. ప్రభువా